కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిమానిటైజేషన్ తో ఇవాల్టితో కంప్లీట్ కానుంది. నోట్ల రద్దు ప్రక్రియ పూర్తి స్థాయిలో ఈ సాయంత్రంతో ముగియనుంది. రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు చివరి అవకాశంగా ఈ ఒక్కరోజే మిగిలి ఉంది. అయితే దేశంలోని 5 సిటీల్లో మాత్రమే నోట్ల మార్పిడికి అవకాశం ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, నాగ్పూర్లలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులలో మాత్రమే పాత 500, 1000 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునే వీలు ఉంది. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే లాంటి నగరాల్లో కూడా నోట్లు మార్పిడి చేసుకునే వీలు లేదు. హైదరాబాద్ లో ఎన్ఆర్ఐలకు మాత్రమే పాత నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అన్ని కేంద్రాల్లోనూ జూన్ 30 వరకు ఎన్ఆర్ఐలకు నోట్ల మార్పిడికి అవకాశం ఉంటుంది. నవంబర్ 8న సాయంత్రం 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 10 నుంచి కొత్త నోట్లతో బ్యాంకులు పనిచేస్తాయని తెలిపారు. 50 రోజుల పాటు పాత నోట్లు డిపాజిట్స్ ఎక్స్చేంజ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 30 ఆలోపు బ్యాంక్ అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకోవడంతో మార్పిడి చేసుకోవచ్చని అన్నారు. ఆలోపు డిపాజిట్ చేసుకోలేకపోయిన వారు మార్చి 31 వరకు ఆధారాలు సమర్పించి రిజర్వ్ బ్యాంక్ రీజనల్ సెంటర్స్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఆ గడువు ఇవాల్టితో ముగియనుంది. అయితే హైదరాబాద్ లో నోట్ల మార్పిడికి అవకాశం లేకపోవడంతో సిటీ జనం ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాల కారణాలతో దాచుకున్న డబ్బును ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ఆర్బీఐ ఆఫీస్ దగ్గరికి వెళ్లిన ప్రజలకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వాలని అంటున్నారు జనం. అమౌంట్ ఇది ఎక్కడి నుంచో దొంగలించి తెచ్చింది కాదు, ఎవరో ఇస్తే తెచ్చింది కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్పగలం అడిగితే. అందుకని ఆ ధైర్యంతోనే వచ్చాము ఇక్కడికి మార్చుకోవాలని. అయితే వాళ్ళు ఎక్కువ అమౌంట్ కాకపోయినా ఇంత లిమిటెడ్ పెట్టి కొంచెం అమౌంట్ తీసుకొని మా అకౌంట్లో డిపాజిట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. 29, 30, 31 3 days లో రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్ లో ఇచ్చారు. ఇస్తే సర్లే అని మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడికి వస్తే తీరా లేదు అని చెప్పేసి ఎన్ఆర్ఐ వాళ్ళకు అని అంటున్నారు. ఎన్ఆర్ఐ వాళ్ళకు కూడా ప్రూఫ్స్ ఉంటేనే ఇక్కడ కూడా కదా చెన్నైలో, బెంగళూరులో అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏది లేదంటున్నారు. మేము ఛార్జీలు పెట్టుకుని అంత దూరం నుంచి వచ్చేసరికి ఏంటిది దాచిపెట్టుకున్న పైసలు మేము దొంగమని అది కాదు. 22,000 అంటే చిట్టి వేసి పర్సనల్ గా దాచుకున్న డబ్బులు అవి. ఏడాది 35 మూడు తీసుకోవడం చెప్పాను. జనవరి 31 తీసుకోవట్లేదు కదండి. అప్పుడు తిరుగుతూనే ఉన్నాం మీరు కానీ రావడం పోవడం అయితే వస్తే నాగపూర్ ఢిల్లీ పోమంటారండి. అట్లప్పుడు ఇదేందుకు ఆఫీస్ బంద్ చేయొచ్చు అయితే ఆఫీస్ ఇది 4,000 కొడాపురం వచ్చాను. ఇబ్బంది పెట్టడం ఎందుకని పిల్లలకి ఇప్పుడు గల్లాలు వేసుకున్నాం మేడం. ఎప్పటి నుంచో పిల్లలు వేసుకున్నారు. ఇప్పుడు సమ్మర్ కదా టూర్లకు వెళ్దామని పలగొడితే 2,000 వెళ్ళినాయి మేడం. ఇప్పుడు నెల సొంత తిరుగుతున్నాను. 2,000 ఉన్నాయి సార్ ఇవ్వండి అని అంటే లేదు వెళ్ళిపోయాను అంటున్నాను. ఎన్ఆర్ఐ వాళ్ళకి అన్ని ఛాన్సెస్ ఇస్తే ఎట్లా? ఒక 2,000 మాకు వదలాలి కదా మేడం. 27,000 వెళ్ళినాయమ్మా. ఒక్కదాన్ని ఉన్న కాలు ఇరిగిందమ్మా. రాలేదమ్మా. ఏమంటుండ్రా చెల్లయ్యమ్మా అని నొక్కి పెడుతుండ్రు బిడ్డ. గవర్నమెంట్ వాళ్ళు ఈ సాన్స్ మా అలాంటి వాళ్ళకి ఇస్తే, గరీబ్ వాళ్ళకి ఇస్తే సాన్స్ బాగుండు బిడ్డ. అయితే మాకు ఇంట్లో పెట్టెల పిల్లలు గుంచురని పెట్టలేసిన సీరల కిందికి పడిపోయినాయి పైసలు. మీద దొరికినాయి అకౌంట్లో వేసేసుకున్నాము. ఆ 2,000 అట్లనే వెళ్ళిపోయినాయి. మనం శివరాత్రి పండుగకి వెళ్ళినాయి. ఇప్పుడు అవి ఎట్లా చేయాలమ్మా అదే టెన్షన్ అవుతుంది. వాళ్ళు లోపలికి ఏడుస్తలేరు బిడ్డ. మందుల కన్నా వస్తాయమ్మా, గోళీలకు అవుతున్నాయి పైసలు. 500 నోట్స్ ఉన్నాయి, 15,000 ఉన్నాయి. వాళ్ళు స్టాంప్ కొట్టి ఇచ్చారు, మీకు ఇచ్చేస్తారు అని ఇక్కడ వచ్చినాక మాకు 2-3 సార్లు వచ్చినాక వెనక్కి పంపించారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము జనవరిలో వచ్చామండి. ఇక్కడ జనవరి దాకా ఇక్కడ అయిపోయింది కదా. మాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే మంచిది.